హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చార్ధామ యాత్రలో 3 చార్ధామ అయిపోయింది. ఇక ఒకటి బద్రీనాథ్ ఉంది పెండింగు. ఇప్పుడు ఈ వీడియోలో ఉంటుంది గైస్. లైక్ మాత్రం చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో కంటిన్యూగా చూడండి గైస్, ఫుల్గా చూడండి గైస్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నారా? నాకంటే కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా తగ్గింది. చూసారు కదా, వేస్ట్ డల్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. అది రొట్టె ఏమో చూపించడానికి ఏముండదు. అదే పొరోటా లోపల బంగాళదుంపలు పెడతారు కానీ చాలా బాగుంటుంది. ఒకటి తింటే కడుపు నిండిపోద్ది. చాలా బాగా చేస్తారు ఇక్కడ వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు. ఇప్పుడే అక్కడ చూసారు కదా మా రూమ్ అక్కడ. ఇక్కడ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. ఎదురుగానే హెలికాప్టర్ వెళ్తా ఇలాగా కనబడంగా ఎంత ఎక్కువ కనిపిస్తుంది హెలికాప్టర్. ఇప్పుడు ఇంకోటి పాద ఏంటంటే బైక్, కొత్త బైక్ తీసుకున్నాను. అది రిసీవర్ అవుతుంది కదా, నేను ఇక్కడ అదే కెమెరాకి పెట్టాను. నేను ప్యాక్ ఇలా అంటున్నప్పుడు కింద పడిపోయింది, డిస్ప్లే పని చేయట్లేదు. ఏదో ఫస్ట్ అయిపోయావు, మరి వాళ్ళకి రెడీ అవ్వలేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళకి రెడీ అవ్వలేదు. వాళ్ళు లేట్ అయిపోయినట్టు రాత్రి 1 గంట అలాగే అయిపోయింది. మేమంటే అంటే 4 o'clock ఇక్కడికి వచ్చేసాం. అక్కడ సూర్యపై 4 o'clock కల్లా వచ్చాం. మేము అలా షాపింగ్ చేయడం వల్ల లేట్ అయ్యింది. 7కి వచ్చాం. అప్పుడు రూమ్లోకి వచ్చి లగేజ్ ఇవన్నీ సర్దుకొని అలాగా 9 అయిపోయింది. 9:30 తర్వాత అప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చాం. అది సంగతి కైస్. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. ఇంకా రేపు బద్రీనాథ్ వెళ్తాము టెంపుల్కి. ఈ రోజు అంతా కార్లో జర్నీ ఉంటుంది. ఒక 6 to 7 hours ఉంటుంది. రేపు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్. ఓకేనా? బద్రీనాథ్ టెంపుల్ చార్ధామ యాత్ర రేపటితో అయిపోతుంది. ఎల్లుండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జర్నీ. డైరెక్ట్గా హరిద్వార్ తిరిగి ఇక్కడ నెక్స్ట్ మేము ఢిల్లీకి వెళ్తాం. మళ్ళీ అదే ఆగ్రాకి వెళ్తాం. సారీ, హరిద్వార్ టు ఆగ్రా. అక్కడికి 8 hours చూపిస్తాం గైస్. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం గైస్. చూపిస్తాను బ్రేక్ఫాస్ట్. లోపల చూసారా బంగాళదుంప ఇవన్నీ వేసారు, కానీ చాలా బాగుంటది టేస్ట్. మేము వెళ్ళిపోతాం అనుకున్నావా, కానీ అదే దారిలోనే సోనాప్రయాగ్ ఉంది కదా. సోనాప్రయాగ్ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ బోర్డు. ఆ బోర్డు నుంచి లెఫ్ట్ లోకి వెళ్తే అలాగా మన ఈ టెంపుల్ అయితే వస్తుంది. శ్రీ కిరణ్ నారాయణ టెంపుల్. అంటే శివ పార్వతి కూడా అనమాట. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనమాట. ఆ టెంపుల్కి వెళ్తున్నాం. 50 meters ఉంది. ఇక్కడ వెళ్తున్నాం పైకి టెంపుల్. ఈ పైకి వెళ్ళాలి ఇప్పుడు కదా. శివ పార్వతి టెంపుల్ ఇది. ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా ఉందో. లోపలికి వెళ్ళి చూపిస్తాను, చెప్తాను గైస్. ఓకేనా? టెంపుల్కి అయితే ఇక్కడికి వచ్చాం. గైస్ ఇప్పుడు దారిలోనే, ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. దారిలోనే హోటల్కి అయితే వచ్చాం. లంచ్ చేయడానికి వచ్చాం. హోటల్ ఎంసీకార్ అనే హోటల్కి వచ్చాం. అది బద్రీనాథ్ దారిలోని లంచ్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు చూపిస్తాను గైస్. ఓకేనా? వెజ్ నూడిల్స్ చెప్పాను. గైస్ వెజ్ నూడిల్స్ 150 rupees అంటాం. ఆర్డర్ చెప్పాను. ఇప్పుడు వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్. వెజ్ నూడిల్స్ సాస్.
అంటే కొంచెం దగ్గరలో, అంటే మరీ దగ్గర కాదు, ఒక 80 కిలోమీటర్లు, ఎందుకు 80 కిలోమీటర్లో రూమ్ తీసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఖాళీ ఉండవు, చాలా ఫుల్ అయిపోతున్నాయి. అందువల్ల ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. అందుకంటే రూమ్ అది ఈ రూమ్ ఇక్కడ గొంతు పట్టించింది గాయ చేయమనుకోకండి, వాయిస్ మారిపోయింది. ఈ రూమ్ ఇది చూడండి గైస్. వాష్రూమ్ చూసారా గైస్, సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇదండి ఎందుకు రాలేదో అర్థం కాలేదు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫైనలీ బద్రీనాథ్ రీచ్ అయిపోయాము. లొకేషన్ అయితే చాలా బాగుంది, మంచు కొండలు చూడండి గైస్. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ అని, ఇక్కడ ఇటువైపు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్, ఓకేనా. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా చలి ఉంది ఇక్కడ బద్రీనాథ్లో. ఇక్కడ లస్సీ చూసారా, చాలా వేడిగా ఇస్తారు లస్సీ. ఇప్పుడు అలాగా వెళ్తూ ఉన్నాం. మన ఎదురుగా బద్రీనాథ్ టెంపుల్, మధ్యలో నది ఉంది. ఇప్పుడు అలాగా చుట్టూ లైన్లో వెళ్ళాలి. కానీ ఫస్ట్ నేను ఏంటంటే పిండి ప్రదానం చేయాలి. కానీ మన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి పూజ చేస్తామన్నమాట. చేస్తే మంచిది అంటారు, పెద్దలు కూడా చెప్పారు. టోకెన్ తీసుకోవాలి, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. కానీ పెద్దగా అవసరం లేదు, ఏదో మన పాటిస్తే బెటర్ కదా. అదే ఎవరైనా అడిగితే మాత్రం మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏదో ముందు టోకెన్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా అడిగితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. గైస్, బ్రహ్మ కపాలం అందరికీ తెలిసింది ఈ స్టోరీ అంతా. ఇక్కడే మన బ్రహ్మ దేవుడు ఇక్కడే పిండి ప్రదానం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఇక్కడ పిండి ప్రదానం చేస్తే, ఒకసారి చేస్తే మాత్రం ఇంకా ఎప్పుడు కూడా మనం అవసరం లేదు, ఇక్కడ అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ చేస్తే మాత్రం అది డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎక్కడైనా ఇప్పుడు కాశీ కూడా పెట్టక్కర్లేదు, ఇక్కడ పెడితే మాత్రం కాశీ కూడా పెట్టక్కర్లేదు. ఇక్కడ నేను చాలా విన్నాను, అందుకని చెప్తున్నా గైస్. లేని వాళ్ళైతే వాళ్ళు పెట్టాలి, అంతేకాని అంటే ఉన్న వాళ్ళైతే వాళ్ళు పెట్టకూడదు, లేని వాళ్ళు మాత్రమే పెట్టాలి. ఇక్కడ అలకానంద నది చూడండి గైస్, అలకానంద నది. గైస్ ఇక్కడ ఇది యమునోత్రిలో కూడా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ బద్రీనాథ్ కూడా ఉంటుంది. ఇక్కడ బద్రీనాథ్లో అయితే చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు, చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు. కానీ నేను స్నానం ఏం చేయలేదు, తల మీద నీళ్ళు వేసుకొని ఇక దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడు చూపించినప్పుడు ఏదో దగ్గర తక్కువ జనం ఉన్నారేమో అనుకున్నాను, చూస్తానికి. కానీ అది లైన్ కాదు, అది చాలా పెద్ద లైను. బాబాయ్, ఒక 3 కిలోమీటర్ల దూరంలో లైను చూసారా. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే అక్కడ ఉంది, 3 కిలోమీటర్ ఉంటుంది. ఇక మామిడి ఇక్కడ ఉన్నాడు. మంచు కట్టలు చూడండి, వంశీ అన్న అక్కడ, మన యూట్యూబర్ వంశీ అన్న అక్కడ ఉన్నాడు. నేను అక్కడ వచ్చేస్తాను అన్నా కానీ అక్కడ పోలీసులు ఉన్నారని మళ్ళీ అవ్వజాన్ చేసి నేనే వెనక్కి వెళ్ళిపోయాను.
మంచాన్ని 3 సార్లు కల్పించారు. ఎక్కడ యముద్రిలోని కేదార్నాథ్ అండ్ తర్వాత ఇప్పుడు బద్రీనాథ్ లో కల్పించారు 3 సార్లు. ఇక నేను మెసేజ్ పెట్టలేదు, ఇక పెట్టలేదు. ఎలాగ ట్రిప్ లో ఉంటారు కదా, ఇక ఎందుకు డిస్టర్బ్ చేయడం ఎందుకని పెట్టలేదు. ఇక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు పెడదాం అనుకుంటున్నాను మెసేజ్. ప్రస్తుతానికి అయితే ఇలాగ అయింది లైన్. ముందైతే బ్రహ్మ కమలం అది పిండి ప్రధానం ఉంది కదా, అది చేశాను పెద్దలకి. అది అక్కడ చేస్తే మంచిది అన్నారు, చేశాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ లైన్ చూస్తే మదిపోయింది నాకు. ఒక 3 కిలోమీటర్ లైన్ నాకు తెలిసి ఈవినింగ్ అయిపోతాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం ఎంతరా? आइए नारायण टीका विशाल 8 అయింది టైం. ఇప్పుడు టైము ఈజీగా ఈవినింగ్ అయిపోతాయి అనుకుంటున్నాను. ఈలోగా ఎక్కడైనా కూర్చుంటాను మనకు తెలియదు. మా వాళ్ళు ఎలాగో ఉన్నారు కదా, అలా లైన్ లోకి వెళ్ళిపోతామని చూడాలి. ఇప్పుడు విపరీతంగా చల్లేసేస్తుంది. లక్కీగా ఇప్పుడు వర్షం పడుతుంది. మేము లక్కీగా ఏంటంటే ఇక్కడ రేగిడి సెట్లు ఉన్నాయి కదా, ఎంటర్ అయ్యాము ఇప్పుడే. అక్కడ ఇంతకుముందు అయితే అక్కడ రేగిడి సెట్లు ఏమి లేవు, మామూలుగా ఓపెన్. అది లక్కీగా వర్షం పడే టైంకి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా వర్షం లేకపోతే అది కానీ లేకపోతే మేము వర్షంలో తడిసిపోతాం. కానీ ఒక పక్క మంచు, ఒక పక్క చలి, విపరీతంగా చలి ఉంది, మామూలుగా లేదు. ఎప్పుడు టెంపుల్కి వెళ్తామా అని వెయిటింగ్. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఏదైనా తినాలి, చూడాలి. ఇంకా టిఫిన్స్ ఉంటాయో లేదో తెలీదు. మ్యాగీ నూడిల్స్ అయితే తినాలి, చూడాలి. ప్రస్తుతానికి అయితే అలాగా వెళ్తూ ఉన్నాం. అలాగా చలి అయితే విపరీతంగా చలి ఉంది చూడండి. కొంచెం పట్టింది, ఒక వాయిస్ ఎక్కువ రావట్లేదు. ఇప్పుడు కొద్దిగా అలాగే ఉంది. రేపు చూడాలి. రేపు ఈ రోజుతో చార్ధామ యాత్ర అయిపోయినట్టే. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం. ఆరతి ఇచ్చే టైంకి వెళ్ళాం, చాలా హ్యాపీగా ఉంది. ఇదే గుడి అయితే చూడండి, బయట వ్యూ అయితే ఇలా ఉన్నది, చూసారా గాయ్. చాలా బాగుంది, టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రసాదం అయితే శనగపప్పు ప్రసాదం ఇచ్చారు, చాలా బాగుంది ప్రసాదం అయితే. అక్కడ అన్నదానం కూడా, భోజనం కూడా పెడుతున్నారు, కానీ ప్లేట్లు అయిపోయాయి, అందువల్ల మేము తినలేదు, లేకపోతే మేము తినేవాళ్ళం. లొకేషన్ అయితే చాలా బాగుంది గాయ్, చూడండి గాయ్. వేరే లెవెల్ ఉంది లొకేషన్ అయితే, బద్రీనాథ్లోని అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ హెలిప్యాడ్ చూసారు గాయ్, బద్రీనాథ్లోని హెలిప్యాడ్. ఇక్కడే హెలికాప్టర్ ఇక్కడ ఆపుతారు. ఇక్కడ వీడియో అని చేస్తున్నాను గైస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ గైస్.